Okay, guys, absolutely mind-blowing. I love this place. Beauty. From this countryside, Japanese castle చూడండి ఎంత బాగుందో. ఓకే గాయ్స్, వచ్చేసాం మనం క్యోటో ఎందుకు ఇంపార్టెంట్ అంటే 1000 సంవత్సరాలు జపాన్కి రాజధాని నగరం క్యోటో. 1868లో టోక్యో క్యాపిటల్ అయింది. చూడండి గైస్, అతివృష్టి అనావృష్టి, భారతదేశంలో టూరిజం పెరగట్లేదు, ఎక్కువ మంది రావట్లేదు అని. ఇక్కడ క్యోటోలో టూరిస్టులు ఎక్కువైపోయారని 2026 మార్చి నుంచి 90% ఎక్స్ట్రా ట్యాక్స్, అంటే టూరిస్టులు ఓవర్నైట్ ఉండిపోకుండా ఇక్కడ హోటల్స్లోని 90% ఎక్స్ట్రా ట్యాక్స్ టూరిజం తగ్గించడానికి. ఏందో ఒక దగ్గర టూరిజం పెంచడానికి తాపత్రయం, ఒకళ్ళేమో టూరిజం తగ్గించడానికి తాపత్రయం. బట్ జపాన్ ఈజ్ too good. So what's your name? My name is Shunsuke. What's it? Shunsuke. Yeah. And what do you do? It's a Another beautiful day in Osaka. వర్షం పడుతుంది కానీ మనం ఇవాళ క్యోటో వెళ్ళిపోతున్నాం. సో మీకు నిన్న రాత్రి నైట్ వ్యూ, ఎరుప్లైట్ ఏరియా వ్యూ చూసారా? నచ్చిందా? ఒకవేళ మిస్ అయితే జపాన్ సిరీస్ ప్లేలిస్ట్ అంతా మొత్తం మన ఛానల్లో ఉంటుంది. సో చైనా ఎంత బాగా చూపించానో జపాన్ అంతకంటే బాగా చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో ఈ వర్షంలో మనం ఇప్పుడు వెళ్తున్నాం. సో లిమిటెడ్ ఎక్స్ప్రెస్ అని ఒక ట్రైన్ ఉంది, అది చాలా బ్యూటిఫుల్ ట్రైన్, అయోషిమా సంథింగ్ ఏదో. ఆ ట్రైన్ అయితే నాకు దొరకలేదు. ఆ ట్రైన్ అయితే రీల్స్ చూసి అందులో వెళ్దామని ఎంతో ఆసక్తి కనపరిచాను. కానీ లాస్ట్కి విస్టా కార్, ఎందుకంటే ఇవి 3 నెలల ముందు కూడా బుక్ అయిపోతాయి, కాకపోతే నాకు విస్టా కార్ అయితే లక్కీగా దొరికేసింది. ఇప్పుడు ఆ విస్టా కార్ ట్రైన్లోని మనం నారాన్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి క్యోటోకి వెళ్ళాలి. సో జపాన్లో బొటీక్ ట్రైన్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో చూపించడానికి ఈ జర్నీ మీకు చూపిస్తున్నాం అన్నమాట. సో మనం ఒసాకా సిటీ సెంటర్ నంబాలో ఉన్నాం. ఇప్పుడు నంబా స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? ఆల్రెడీ లేట్ పరిగెడుతున్నాం. సో మార్నింగ్ ఎలా ఉంది చూడండి, రాత్రిపాటు మీకు రోజు చూపిస్తున్నాం కదా ఈ ఏరియా. సో వర్షంలోని కూడా బ్యూటిఫుల్ ఉంది. సో ఫస్ట్ స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ చేసుకుందాం. సో ఇదిగోండి మళ్ళీ హ్యూజ్ స్టేషన్. ఈ ఎంత పెద్ద స్టేషన్ అంటే ఇది ఫిగర్ అవుట్ చేసేసరికి మన పని అయిపోతుంది. సో మనం ఇప్పుడు ఒక కినెట్సు అని, సో మార్నింగ్ ఇప్పుడు టైము 9:50కి నా ట్రైను, 9:35 అయింది. ముందు వద్దాం అనుకున్నాం కానీ మనకు అవ్వదు కదా. అందులోని జాపనీస్ ట్రైన్స్ ఫుల్ రష్. చూడండి, స్పెషల్ ట్రైన్ వెళ్ళాలి. ఇది కినెట్సు లైన్ అన్నమాట. సో ఎంత దూరం నడాలరా బాబు, ఇంకా వస్తూనే ఉంది, వెళ్తూనే ఉంది. ఇప్పుడు 1 కిలోమీటర్ నడిచాను స్టేషన్ కింద. ఏంద్రా బాబు. సో 9:50, 9:48కి వచ్చాను. అమ్మ వచ్చేసింది కినెట్స్. మన ట్రైన్ పేరు లిమిటెడ్ ఎక్స్ప్రెస్ ట్రైన్. అమ్మా ఏం పరిగెట్ వచ్చాను రా నేను, కాంట్ బిలీవ్. వచ్చేసింది ట్రైను. నేను వచ్చిన 30 సెకండ్లకి. ఎంత రైట్ ఆన్ టైం. లేట్ ఉంటుందేమో ఛాన్స్ లేదు కదా. సో ఇది మన లిమిటెడ్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇంకో ట్రైన్ ఉంది మీకు చెప్పాను కదా, అయోబాషి అదేదో, చాలా బాగుంటుంది. అదైతే నాకు దొరకలేదు. సో మీకు కావాలంటే ముందే ప్లాన్ చేసుకోండి. చూద్దాం ఎలా ఉంటుంది అది. నేను ఊహించినంత బాగుంటుందా లేదా. మన కార్ 3 విజిలేస్తున్నాడు. 2 నిమిషాలు 9:50 కదా. విస్టా కార్. కింద చూడండి ఎలా ఉందో. ప్రైవేట్ సెలాన్ లాగా. నాది ట్రైను, ఇది కూడా ఒక ప్రైవేట్ ట్రైన్. కానీ 9:49కే బయలుదేరిపోయింది. 1 minute బ్యాక్. నేను మర్చిపోకుండా బ్యాక్ తీసుకెళ్ళాలి. కోట్ పెట్టా ఇక్కడ. సో లోపల మాత్రం నేను ఊహించినంత అద్భుతంగా అయితే లేదు, కాకపోతే క్యూట్ వెళ్ళాలి. క్యూట్ ట్రైన్.
గైస్ కంట్రీ సైడ్ జాపనీస్ క్యాసిల్ చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్. క్యోటో వెళ్తున్నాం మనం. ఈ వెదర్లోని ఎంత అందంగా ఉంది చూడండి జపాన్. సో బ్యూటిఫుల్, నో వర్డ్స్. బెస్ట్ టైం గైస్, వేడి లేదు, చలి లేదు, ఆటమ్ టైము. ఇందులో కలర్స్ అన్నీ మారుతాయి కదా సూన్. చాలా బాగుంది చూడండి గైస్. మొన్న ఒక బొటిక్ ట్రైన్ వచ్చాం కదా, కినెట్సు, ఇవి ప్రైవేట్ లైన్స్. ఇక్కడ ట్రైన్ మారాలి, నేను చూసుకోకుండా లాస్ట్ స్టేషన్కి వచ్చేసాను నారాకి. అది మాట. ప్రతిరోజు వావ్ అనకూడదు అనుకున్నా కానీ వావ్ అంటూనే ఉన్నా. ఎవ్రీథింగ్ సో ఇంప్రెసివ్ ఇన్ జపాన్ అన్నమాట. వచ్చేసాం గైస్ క్యోటో. కొత్త కలద్దాలు మొన్న కొన్నా కదా వేసుకొని, బ్యూటిఫుల్. ఈ ట్రైన్ బ్లూ మీద రెడ్ సీడ్ బాగుంది వెరైటీగా. ఇలా దిగానో లేదో క్లీనర్స్ వచ్చి క్లీన్ చేసేస్తున్నారు. మొత్తం జర్నీ 32 నిమిషాలు. 32 నిమిషాల జర్నీ తర్వాత చూడండి క్లీనర్స్ తిప్పుతున్నారు, తిప్పేసి క్లీన్ కూడా చేస్తున్నారు. కేవలం 32 నిమిషాల జర్నీ తర్వాత. అది జపాన్. జపాన్లో ప్రేమలో పడకుండా ఎలా ఉంటుంది చెప్పండి. 30 నిమిషాల ట్రైన్ జర్నీ చేసేస్తున్నాడు క్లీనింగ్. ఏంద్రా బాబు జపాన్ 30 నిమిషాలు క్లీనింగ్ ఏంద్రా? 30 రోజుల తర్వాత కూడా క్లీన్ అవ్వ కొన్ని ఊర్లోని. అమేజింగ్. ఓకే గాయ్స్, వచ్చేసాం మనం క్యోటో. క్యోటో ఎందుకు ఇంపార్టెంట్ అంటే 1000 సంవత్సరాలు జపాన్కి రాజధాని నగరం క్యోటో. 1868లో టోక్యో క్యాపిటల్ అయింది, కానీ 1868 ముందు క్యోటో. సో మీకు ఎప్పుడైనా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్లో వస్తే వాట్ వాజ్ ద ఎర్లియర్ క్యాపిటల్ ఆఫ్ జపాన్ అని మర్చిపోకండి, క్యోటో. ఓకే, సో క్యోటో అయితే రీచ్ అయిపోయాం. తర్వాత జపాన్లోని ఏదైనా సిటీ 100% ప్రిజర్వ్డ్ కరెక్ట్గా ఉందంటే అది క్యోటో. రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు మీకు తెలుసు కదా, ఎలీట్ పవర్స్, యాక్సిస్ పవర్స్ ఏమో జపాన్, ఇటలీ అండ్ జర్మనీ. ఓకే, ఎలీట్ పవర్స్ మీకు తెలుసు బ్రిటన్, అమెరికా అండ్ రష్యా. సో యాక్సిస్ పవర్స్ అయితే బాగా అయిపోయింది సెకండ్ వరల్డ్ వార్లో. జపాన్ అల్లకల్లోలం అయిపోయినా కూడా ఒక అగ్రిమెంట్ మీద క్యోటో నగరాన్ని సెకండ్ వరల్డ్ వార్లో అసలు బాంబ్ చేయలేదు. ఓకే, సో కల్చరల్గా ఒరిజినల్ జాపనీస్ ఆర్టిఫాక్ట్స్ చూడాలన్నా, అద్భుతమైన జపాన్ చూడాలన్నా క్యోటో రావాలి. ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి ఇవ్వాలంటే, యునెస్కో సైట్లు కేవలం క్యోటోలో 17 ఉన్నాయి. అమెరికా మొత్తం కలిసి యునెస్కో సైట్స్, యునెస్కో అంటే తెలియని వాళ్ళకి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో ఇది కూడా ఎప్పుడైనా రావచ్చు. నేను చిన్నప్పుడు యునైటెడ్ నేషన్స్ క్లాసెస్ ఇస్తున్నప్పుడు ఇవన్నీ చదువుకున్నాం. సో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో అమెరికా మొత్తం 26 యునెస్కో సైట్లు ఉన్నాయి. భారతదేశం మొత్తం 42, 44 నాకు గుర్తు రావట్లేదు, ఎవరైనా కరెక్ట్ చేయండి నేను తప్పు చెప్తే. 42 యునెస్కో సైట్లు ఉన్నాయి. అలాంటిది ఒక్క సిటీ క్యోటోలో 17 యునెస్కో సైట్లు ఉన్నాయి. 17 నేను చూపించగలను లేదా నాకు తెలియదు, కానీ వాళ్ళందరూ నన్నే చూస్తున్నారు, అది 100% చూసినట్టు. బట్ దట్స్ కూల్. ఇదిగోండి హలో కిటీ, పిల్లలకి చాలా చాలా ఇష్టం అంట. మా ఫ్రెండ్ చెప్పాడు హలో కిటీ తీసుకురా అన్న అని. జపాన్ ఇదిగోండి కిటీలు, కిటీలు ఎన్నో ఉన్నాయి చూడండి. చిన్న హలో కిటీలు, ఇవి హలో కిటీలు. మాచా, ఐ లవ్ యూ మాచా. మాచా లాంటి తీసుకున్నాం, హాట్ 520. ఓకే, మాచా లాంటి తీసుకొని, లేకపోతే ఇక్కడ ఫుడ్ తీసుకుందాం ఏమైనా. ఇది తీసుకున్నాం మాచా లాంటి. 2 రకాల కాఫీలు చూడండి, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రకాల కాఫీలు. హాట్ ఫుడ్ కావాలి కదా, హాట్ ఫుడ్ ఉంది. స్పైసీ చికెన్ ఉంటే స్పైసీ చికెన్ ఉంది. టీ, matcha టీ, హాట్. నో, నెక్స్ట్. ఓకే, ఆల్రైట్. ఈ మాచా పౌడర్ నేను కొన్నా కానీ మనకు రావట్లేదు అంత బాగా ఎందుకో ఇంట్లో. వావ్ గైస్, బెస్ట్ మాచా ఐ ఎవర్ హ్యాడ్. చికెన్, రెడ్ కాఫీ. అబ్బాబ్బా ఏమందంగా ఉంది రా నాయనా క్యోటో. సినిమాలు ఇవి చూడడం ఎందుకు, రియల్ క్యోటోకే వెళ్దాంపా.
వచ్చేసాం గాయ్స్. నాది మొత్తం ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఎక్కడ చూసినా ఇదే కదా పిక్చర్స్. అప్పుడు నేను వచ్చినప్పుడు నాకు ఒక ఫోటో ఉండేది అంతే. సో మొత్తం రెడ్ చూడండి ఎంత బాగుందో. వావ్, ఒక్క టోరీ గేట్ ఆ విలేజ్లో చూస్తేనే అంత సరదా పడిపోయాం, ముచ్చట పడిపోయాం. అలాంటిది చూడండి. ఐ లవ్ క్యోటో. సో ఒసాకాలో ఉండిపోయాను కదా, ఈసారి వచ్చినప్పుడు క్యోటోలో ఉంటా నెక్స్ట్ టైం. కానీ ఈ వింటర్లో నేను రానులే, ఈ చలి ఇదే కరెక్ట్ టైము. తర్వాత వస్తే మన పని అయిపోతుంది. సరే ఎలా ఉంది? వాట్ ఇస్ బ్యూటీ. టోరీ గేట్ అక్కడ మన విలేజ్లో టోరీ గేట్ చూసాం, కానీ ఇక్కడ చూడండి షింటో గాడ్స్. సో మొన్న చెప్పినట్టు మీకు షింటో రిలీజియన్లో ఏం చెప్తారంటే, ప్రతి రిలీజియన్ కూడా, ఓకే మళ్ళీ వేసుకోకండి, ప్రతి రిలీజియన్ కూడా, నా ఒపీనియన్ చెప్తాను, ప్రతి రిలీజియన్ కూడా ఒక ల్యాండ్కి, ఒక జియోగ్రఫిక్ ఏరియాకి పరిమితమైనట్టే వచ్చింది. మీరు నాకు తెలుసు చాలా నెగిటివ్ క్రిటిసిజం వస్తుంది. హిందూయిజంలో మీరు చూస్తే ఓన్లీ ఆర్యావృతం, అంటే ఎక్కడ చూసినా మీకు ఇండియా సరౌండింగ్ రీజియన్ స్పెసిఫిక్కే ఉంటుంది. ఇస్లాం చూస్తే అరబిక్ రీజియన్ స్పెసిఫిక్ ఉంటుంది. క్రిస్టియానిటీ, జుడాయిజం చూస్తే ఇజ్రాయెల్, ఓకే దాని చుట్టూ ఉంటుంది. దాన్ని మనం వైడ్గా ఎక్స్టెండ్ చేస్తాం. కానీ నా ఉద్దేశం ఏంటంటే, రిలీజియన్ ఈజ్ మెంట్ ఫర్ స్పెసిఫిక్ కాంటెక్స్ట్ ఆఫ్ టైమ్ అండ్ అ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ పీపుల్. సో షింటోయిజంలో చూస్తే, ఆ షింటో రిలీజియస్ బుక్లో ఏమంటారు తెలుసా? సో దేవుడు రాగానే 4 ఐలాండ్స్ క్రియేట్ చేశాడు. ఆ 4 ఐలాండ్స్ హాన్షు, క్యూషు, షికోకు, హొక్కైడో. సో షింటోయిజంలో చైనా గురించి ఉండదు, అమెరికా గురించి ఉండదు. సో షింటోయిజం కూడా ఏన్షియంట్ రిలీజియన్. సో వెరీ మచ్ లైక్ హిందూయిజం అన్నమాట. ఇప్పుడు మనం చూడబోయే ష్రైన్ రైస్ గాడ్, బియ్యం. ఆ రోజుల్లో నేచర్ వర్షిప్ కదా, మీకు తెలుసు కదా. మన భారతదేశంలో వేదాల్లో చదివితే ఉంటుంది విండ్ గాడ్, ఫైర్ అగ్ని, వరుణ దేవుడు, అన్నీ నేచర్ లాగా. ఇక్కడ కూడా రైస్ అన్నమాట. రైస్ ఇస్ ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్ కదా. సో ఇది జాపనీస్ కిమోనో, ఇది ట్రెడిషనల్ డ్రెస్ చూసారు కదా. ఇది ట్రెడిషనల్ డ్రెస్ అన్నమాట, జాపనీస్ కిమోనో. అది ఈ ష్రైన్ అదన్నమాట. నన్ను వేసుకుంటే డోంట్ కేర్, నా ఒపీనియన్ చెప్పాను, అస్సలు డోంట్ కేర్. మనం ప్రపంచం అంతా తిరిగేసి, అన్ని గ్రంథాలు చదివేసి, బాగా అవగాహన. చూడండి, డబ్బుల కోసం, బిజినెస్ కోసం ప్రార్థించాలంట రైస్ గాడ్ని. వావ్, ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. లవ్ ఇట్. సో బ్యాంబూలోంచి వాటర్ క్లెన్జింగ్కి. వావ్, చూడండి గైస్, బ్యూటీ. ఇటొక పిల్లి, అటొక పిల్లి. లోపలికి వెళ్ళను. చూడండి గైస్, మోస్ట్ ఫోటోగ్రాఫ్డ్ ఇన్ జపాన్. కడుపు నిండిపోయింది, మొత్తం టోరీ గేట్లు చూడండి ఎలా ఉన్నాయో. ఫూటా విలేజ్ వీడియోలో మీకు టోరీ గేట్ గురించి చెప్పాను, మెటీరియల్ వరల్డ్కి స్పిరిచువల్ వరల్డ్కి సెపరేషన్ అని. ఆ ఒక్క గేట్ ఫూటా విలేజ్లో చూసినప్పుడే ఎంత ఎక్సైట్ అయిపోయింది. చూడండి, ఎన్ని టోరీ గేట్ల మధ్యలోంచి మనం నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇది అలాగ కొండపై వరకు ఉందన్నమాట. ఆల్మోస్ట్ 1 గంట కష్టపడితే ఛాన్స్ దొరికింది ఒక 2-3 సెల్ఫీలు తీసుకోవడానికి, ఎవ్వరూ మనుషులు లేకుండా. అంతమంది క్రౌడ్ అయితే ఇక్కడ ఉన్నారు. ఓకే గైస్, అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్. ఐ లవ్ దిస్ ప్లేస్. బ్యూటీ. సో చూడండి గైస్, ఇలా వెళ్ళి అలా వెళ్ళి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. ఓకే, సో మళ్ళీ అలా వెళ్ళి అలా పైకి వెళ్ళి ఆ పైన మౌంట్ ఇనారి, ఆ మీద షైన్, మళ్ళీ కిందకి మళ్ళీ వెనక్కి. సో ఆ పై దాకా నేను వెళ్ళను, ఎందుకంటే వేరే చూడాలి. ఐడియా వచ్చేసింది కదా, కింద షైన్ మీద షైన్. ఆ రైస్ దేవుడికి నల్లగా దండం పెట్టను కాబట్టి సరిపోద్ది.
చాలా చాలా బిజీ ప్లేస్. కొన్ని మధ్యలోని పీపుల్ లేకుండా కొన్ని షార్ట్స్ వచ్చాయి. అమ్మ ఎంత అదృష్టం, అలా వేలాది మంది వస్తూనే ఉన్నారు. ఎందుకంటే మోస్ట్ ఫోటోగ్రాఫ్ ప్లేస్ కదా క్యోటోలో. ఎలా ఉంది ఇనారి ష్రైన్? సూపర్వా, నచ్చిందా? క్యోటో పని అయిపోయిందా? ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే ఒసాకాలో ఉండకుండా క్యోటోలో ఉంటాను. చాలా చూడడానికి ఉన్నాయి, మనకి ఉన్న టైం సరిపోదు. చాలా బ్యూటిఫుల్ ఉంది గైస్, లవ్డ్ ఇట్. మీకు ఎలా అనిపించింది? అంతా వాటర్. చూడండి గైస్, అతివృష్టి అనావృష్టి. భారతదేశంలో టూరిజం పెరగట్లేదు, ఎక్కువ మంది రావట్లేదు అని. ఇక్కడ క్యోటోలో టూరిస్టులు ఎక్కువైపోయారని 2026 మార్చి నుంచి 90% ఎక్స్ట్రా ట్యాక్స్. అంటే టూరిస్టులు ఓవర్ నైట్ ఉండిపోకుండా ఇక్కడ హోటల్స్లోని 90% ఎక్స్ట్రా ట్యాక్స్ టూరిజం తగ్గించడానికి. ఏందో ఒక దగ్గర టూరిజం పెంచడానికి తాపత్రయం, ఒకళ్ళేమో టూరిజం తగ్గించడానికి తాపత్రయం. బట్ జపాన్ ఈజ్ సో ఇంకా అద్భుతమైన ప్లేసులు చాలా ఉన్నాయి. కానీ నేను ఎందుకు చూడకూడదు అనుకుంటున్నాను తెలుసా? ఎందుకంటే నేను ఇవన్నీ చూసేస్తే ఆ చిన్నవి ఆ లోకల్ ప్లేసెస్ నాకు ఇంట్రెస్ట్ పోతుంది. నా తల్లి నా అనుష్కని స్వాతిని తీసుకొని వచ్చి ఐడెంటిఫై చేస్తాం కదా ప్రపంచం మొత్తంలోని మోస్ట్ ఫేవరెట్ అని. సో తీసుకొచ్చి క్యోటోలో 3 రోజులు, టోక్యోలో 3 రోజులు, నెక్స్ట్ వెకేషన్ ఫ్యామిలీ వెకేషన్ జపాన్. కాబట్టి ఇప్పుడని చూసేస్తే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఆల్రెడీ ఇంతకుముందు కూడా చూసాం కాబట్టి. సో కమింగ్ సూన్ ఫ్యామిలీ ట్రిప్ ఇన్ జపాన్. ఎందుకు మనకి జపాన్ అంటే ఎంత పిచ్చో తెలుసా? క్రీమీ మాచా రెడీ. ఓ మై గాడ్, హెవెన్. జపాన్లో ప్రతిరోజు ఒక రకమైన హ్యాపీనెస్. అది మాటల్లో నేను చెప్పలేనమాట ఎందుకంత హ్యాపీనెస్ వస్తుంది అని. ఏదో బ్యూటీ, ఏదో చాము, చెప్పలేని చాము. ఏమంటే ఇక్కడ ఏదో ఒక రెస్టారెంట్ వస్తుంది, రెస్టారెంట్లో ఫుడ్ కూడా ట్రై చేద్దాం వెళ్ళే ముందు. మళ్ళీ వెనక్కి ఒసాకా వెళ్ళిపోవాలి కదా. ఒసాకా వెళ్ళే ముందు మనం ఏమో ఆ ప్రివిలేజ్ లైన్లో వచ్చాము, ఆ స్పెషల్ ట్రైన్లోని. ఇప్పుడు ఆర్డినరీ మెట్రోస్లో చూసి వెళ్ళాలి. సో దానికి ఒక 2 గంటలు పట్టొచ్చు. అందుకని ఒక్కసారి ఇదేదో శామన్ బౌల్ అని ఉంది. ఎలా ఉంది లోపల రెస్టారెంట్, ఎలా ఉంది, ఏమేమి వెరైటీలు ఉన్నాయి, క్యోటోలో స్పెషల్ ఫుడ్ ఏంటి, అది ట్రై చేద్దాం ఇప్పుడు. ఏ ఎఫెక్ట్ అంతా మనం ఇప్పుడు చూస్తున్నాం జపాన్లో. చూడండి అంత వెండింగ్ మెషిన్లు, ఆఖరికి రెస్టారెంట్లో ఆర్డర్ ఇచ్చుకోవడం కూడా డైరెక్ట్గానే. సో రెడ్ స్పైసీ శామన్ తీసుకుంటున్నా, కర్రీ నూడిల్స్, అందులోని స్పైసీనెస్ 2. ఫాస్ట్గా రికార్డ్ చేస్తున్నా. ఏదో వచ్చింది ఫాలో ఏదో వచ్చింది. మొత్తానికి ఇది ఆర్డర్ ఇచ్చేద్దాం. రెడ్ స్పైసీ శామన్ నూడిల్స్ మాట. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. చెక్ దిస్ అవుట్ గైస్. రికమెండేషన్ కొడుతున్నాడు అలా తినాలి అని. ఈట్ యాజ్ ఇట్ ఈజ్ అంట. ఫస్ట్ విప్పుడు మెల్లో సూప్ తాగాలంట. శామన్ ఫేవర్ చూడడానికి, శామన్ క్రూటాన్స్ ఎలాగ తినాలి అని కూడా చెప్తున్నాడు. నోరు ఊరిపోతుంది చూస్తుంటాను. గైస్ క్యోటోలో ఫుడ్ లవర్స్ ప్యారడైజ్. ఎప్పుడు అడుగుతారు నీకు ఫుడ్ ఏం నచ్చుతుంది అంటే, నేను ఎప్పుడు జపాన్ చెప్తాను. ఇట్స్ ప్రూవింగ్ మీ రైట్. ఈ సూప్ చూడండి అసలు, స్పైసీ రామెన్ చూస్తుంటే నువ్వు నోరు ఊరిపోతుంది. చూడండి, ఓ మై గాడ్, దిస్ ఈస్ టూ గుడ్. చూడండి గైస్, ఆ ఎన్ఆర్ఈ స్టేషన్ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే, సారీ ఎన్ఆర్ఈ స్టేషన్ కాదు, ఎన్ఆర్ఈ ష్రైన్. ప్రేమలో పడిపోయి అనమాట. సో అసలైతే ప్లాన్ ఏంటంటే అది చూసి ఇంకో 4 యునెస్కో సైట్లు చూద్దామని. సో ఒరిజినల్ ప్లాన్ నేను గంట పెట్టుకున్నా, 4.5 గంటలు స్పెండ్ చేశాను. చూడండి జపాన్లో, అందమైన జపాన్లో సాయంత్రం అసలు బ్రీజ్లో ఫ్రెష్నెస్, పొల్యూషన్ 1% కూడా తెలియట్లే. ఇది చూడండి జాపనీస్ ఇల్లు. ఇప్పుడు దాటి వచ్చామా చలికి చచ్చిపోతాం. కరెక్ట్ టైంకి వచ్చాను. మళ్ళీ స్ప్రింగ్లో వస్తా. ఇక్కడ నుంచి జపాన్ ఎవ్రీ ఇయర్ ఒకసారైనా. మొత్తం అన్ని ఊర్లు జపాన్లో చూసేద్దామని. సో చూడండి జాపనీస్ నైబర్హుడ్లు, కొంచెం ఇండియా లాగా చిన్న గుమ్మం సరే. ఇండియా ఎందుకో అనిపిస్తుంది. సో బ్యాక్ టు ఒసాకా గైస్. చూడండి భారతదేశంలో వెళ్ళినట్టే ఉంది కదా, అంటే క్లీన్గా ఉండే భారతదేశంలో. ఆఫ్కోర్స్ చిన్న నైబర్హుడ్లు నడుద్దామని, సరే నైబర్హుడ్లో వెళ్దాం అనేసి ఎటో వచ్చేసాను. ఎటు వచ్చేసానో తెలీదు. ఇప్పుడు
ఎత్తుకుంటా. చూడండి ఫిష్ 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 ఎక్కడ పడితే అక్కడ ఫిష్ చలి తెంచేస్తుంది. చూడండి ట్రెడిషనల్ హౌసెస్, ఇది 100% ట్రెడిషనల్ హౌసెస్. ఇలాంటి ట్రెడిషనల్ హౌస్ నాకు అరేంజ్ చేయరా అని ఫోటోకి అడిగాను. ఫోటో ఏమో నాకు ఆయన హోటల్లో ఉంచాడు. ఇలాగా ఉండాలి ఒక విలేజ్లో జపాన్. సో వాట్స్ యువర్ నేమ్? My name is Shunsuke. వాట్స్ ఇట్? Shunsuke. Shusuke. Yeah, And what do you do? As I'm a student. Student, like what do you study? Yesterday, I measure what do you say? Engineering? Business. Business, okay. Where are you going? I'm going to Shijo. Shijo, okay. Yeah. Same station as me. Oh, really? Yeah. Oh. So I need to go to Shijo and then to Osaka. Osaka. Yeah. Oh. Okay, thank you. Arigato. Bye. వచ్చేసింది గైస్ కెహాన్ ట్రైన్. చిన్నప్పటి నుంచి ఇంట్లో స్కూల్లో వాళ్ళకి నేర్పిన బుద్ధుల మాట డిసిప్లిన్ చూడండి. మెట్రో ఎలా తోసేసుకొని ఎక్కేసుకుంటారు వేరే దగ్గర, లైన్ కట్టారు. ఇంకా నాకు నచ్చింది ఏంటంటే ఎస్కలేటర్ ఎక్కినప్పుడు కూడా ఒకవైపే నిల్చొని అందరూ ఎస్కలేటర్ ఎక్కుతున్నారు. ఎందుకంటే వేరే వాళ్ళు నడ్డానికి ప్లేస్ ఉండడానికి. సో నేనేదో ఫోన్ చూసుకుంటూ తప్పు స్టేషన్కి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ వెయిటింగ్. మామూలుగా అయితే గంటన్నర పట్టాల్సింది ఇప్పుడు 2 గంటలు పడుతుంది అన్నమాట. ఇది మన ఫోన్ ఎడిక్షన్తోనే అప్పుడప్పుడు ప్రాబ్లము. కానీ ఈ డిసిప్లిన్ మాత్రం. మొత్తానికి ఒసాకా వచ్చేసరికి పవర్ అవుటేజ్, ఎగ్జిట్ డోర్ పనిచేయట్లేదు. అందరూ ఎంత డిసిప్లిన్డ్గా నిల్చున్నారు, ఒకరి మీద ఒకరు పడిపోకుండా, తోసేయకుండా, అరవకుండా. నిజంగా గ్రేట్. ఒక 15 మినిట్స్ పవర్ అవుటేజ్, 15 మినిట్స్ తర్వాత గేట్స్ మామూలు అవుతాయని చెప్పారు. అందరూ అలానే డిసిప్లిన్గా ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ జపాన్. ఇది చూడండి మెట్రోలోని లిఫ్ట్ ఎక్కడ ఉంటుంది, నెక్స్ట్ మెట్రో స్టేషన్లో మెట్లు ఎక్కడ ఉంటాయి, ఎగ్జిట్ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్డ్గా ఇక్కడ మీకు డిస్ప్లేలో చూపిస్తుంది. నిజంగా జపాన్ 2070 2100 ఉందేమో డెఫినెట్ ఇది మాత్రం. సో సక్సెస్ఫుల్గా క్యోటో. నాకు ఎప్పటి నుంచో ఆ ఇనారి ష్రైన్ చూడాలని ఇంతకుముందు చూసి 15 ఏళ్ళు అయిపోయింది కదా. సో అది మొత్తం సక్సెస్ఫుల్గా చేసేసాం. మొత్తానికి ఒసాకా బ్యాక్ వచ్చేసాం. బ్యాక్ టు ఒక చిన్న టౌన్ వైబ్ నుంచి మళ్ళీ బ్యాక్ టు సిటీ. సో నేను మళ్ళీ ఇక్కడ కూడా ఎటు వచ్చేసానో అర్థం కావట్లేదు. కానీ ఈ రోజుల్లోని మనకు ఫోను, పాస్పోర్టు, క్రెడిట్ కార్డు ఉంటే చాలు ప్రపంచం మొత్తం కాంకర్ చేసేయచ్చు. సో ఒక విధంగా కూడా మంచిదే. నాకు రోజు తెలిసిన ఏరియా కాకుండా కొత్త ఏరియా అయితే చూడడానికి అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఈవినింగ్ వెళ్ళిపోయి నేను మీకు ఆ కటానా చూపించలేదు, అది వేరే వీడియోకి ఎక్కడైనా యాడ్ చేస్తాను. ఎందుకంటే జపాన్లోని చాలా కంటెంట్ ఎక్కువైపోయింది, దాన్ని ఎలా ట్రిమ్ చేసి తక్కువ వీడియోలు చేయాలి అని ట్రై చేస్తాను. సో ఇవాళ రాత్రి నేను బస్ తీసుకొని వెళ్ళిపోతున్నా టోక్యో. మళ్ళీ టోక్యోలోని ఒక డేంజరస్ ఏరియా మీకు చూపిస్తా. మీకు ఎక్కడైతే కమాతిపుర చూపించానో అలాగే టోక్యోలో కూడా వేరే రకమైన కమాతిపురం ఉంది. కాకపోతే అక్కడ ఫుల్ గ్యాంగ్స్ అవి ఇవి ఉంటాయి. దానికి వెళ్ళడానికి అయితే డెఫినెట్గా ట్రై చేస్తాను. సో జపాన్ సిరీస్లో ఇది 14వ వీడియో. మీరు ఒకవేళ మిస్ అయి ఉంటే డెఫినెట్గా జపాన్ సిరీస్ మొత్తం జపాన్ ప్లేలిస్ట్లోని చెక్ చేయండి. మెయిన్గా మీ వీడియో నుంచి మీకు ఏం అర్థమైందో నాకు తెలియదు, కానీ జపాన్లో మనం నేర్చుకోవాల్సింది డిసిప్లిను, హార్డ్ వర్క్. దానికి మించింది లేదని వాళ్ళే ప్రూవ్ చేశారు. 1945లో అతలాకుతలం అయిపోయిన దేశం మళ్ళీ కాలు మీద నిల్చొని ఇండియా లాంటి 150 కోట్లు పాపులేషన్తో కాంపిటీషన్ చేస్తుందంటే, సేమ్ లెవెల్ జీడిపి ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ లెవెల్లో జపాన్ ఉందో.